తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం అక్క. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, పిల్లలు మాట వినట్లేదు అనే కంప్లైంట్ చేయని తల్లిదండ్రులు లేరు అని అంటే అతిశయోక్తి లేదేమో అందులో కదా. అది చిన్న ఒక 5 ఏళ్ల పిల్లల నుంచి కూడా ఓ 18-20 ఏళ్ల పిల్లల వరకు కూడా ఇట్ ఈస్ వెరీ టఫ్ టు డీల్ విత్ దీస్ కిడ్స్ అని ఖచ్చితంగా ఈ జనరేషన్ పిల్లలతో అనిపిస్తూ ఉంటుంది. అది ఏదైనా అనుకోవచ్చు. మొబైల్ వదలరండి, మొబైల్ ఇవ్వకపోతే అయిపోయింది కదా. మొబైల్ కానీ, వీడియో గేమ్స్ కానీ, లేకపోతే అసలు విసుగు వాళ్ళకి అసలు ఎవరి దగ్గర ఉండదు విసుగు. పేరెంట్స్ దగ్గర మీదే విసుగు అనేది చూపిస్తూ ఉంటారు. నీకేం తెలుసు అని అనటం ఒక 1 స్టేజ్లో వాళ్ళు మాట్లాడతారు. ఆ ఉడుకు నెత్తరు మీద కదా. ఎట్లా డీల్ చేయాలి అంటే 5 ఏళ్ల పిల్లల నుంచి కూడా ఈ 18, 19, 20 ఏళ్ల పిల్లల్ని ఎలా డీల్ చేయాలి, ప్రకృతి నుంచి ఎట్లా హెల్ప్ తీసుకోవాలి, వాళ్ళు మన మాట వినాలంటే ఏం చేయాలి, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా. నాకు కూడా పెద్ద టాస్క్ పద్మిని. అమ్మో, అందులో ఏం పర్వాలేదులే, వాళ్ళు అంటే అన్నారులే, వాళ్ళది వాళ్ళ దగ్గరే ఉంటుందిలే, మనం ఏం మాట్లాడకూడదు, కామ్గా ఉండాలనే తత్వం నాది. మా 2 పిల్లలది అట్లా కదా. వాళ్ళు ఎందుకు అనాలి మనని, మనం ఏమైనా ఊరికే దొరికామా వాళ్ళకి అనే తత్వం వాళ్ళది. ఇలా తత్వాలు వేరైనప్పుడు అసలు ఇంకా మాటకు విలువ లేకుండా పోతుందేమో అనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళంటే పడ్డావు, మేమంటే నీకు అంత బాధ అనిపించేస్తుందా అన్న దానికి వస్తారేమో అని అనిపిస్తుంది. కానీ నాకు ఉన్న పరిజ్ఞానంతో చెప్తున్నా, పిల్లలు మన మాట వినాలి అని అంటే వాళ్ళిద్దరి మధ్యలో, తల్లిదండ్రుల మధ్యలో ర్యాపో ఉండాలి పద్మిని, బాండింగ్ ఉండాలి చిన్నప్పటి నుంచి కూడా. అంటే రోజు కనీసం ఒక గంట సేపైనా, కనీసం ఒక అరగంట సేపైనా వాళ్ళతో గడపాలి. వాళ్ళు నువ్వేం చేసావు స్కూల్లో, నీకేం చెప్పింది టీచరు, ఎప్పుడు హోంవర్క్స్ అయినా ఇవి కాకుండా హోంవర్క్ అయిపోయిన తర్వాత చలో ఒక గంట సేపు మనం మాట్లాడుకుందాము అని చెప్పి ఆ ర్యాపో బాండింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి పిల్లల మధ్యలో. మా చిన్నది ఒకరోజు 3ంటికి 2ంటికి లేపింది నన్ను. లేపి ఏం చేస్తున్నావు, పడుకున్నావా అని అడిగింది. పడుకున్న దాన్ని లేపి పడుకున్నావా అని అడిగితే ఏం చెప్పాలే నేను అని అన్నా. అంటే లే కాసేపు మాట్లాడుకుందాం మనం అని. 4:30 వరకు మాట్లాడింది నాతో. ఏం మాట్లాడిందో తెలుసా? క్రికెట్ జెర్సీ గురించి, షర్ట్ గురించి, ఇలా చాలా విషయాలు చెప్పింది. ఇలా చాలా కంపెనీస్ పోటీ పడుతున్నాయి మనకి రావడానికి, కొన్ని కంపెనీస్ ఏమో అదేంటి భయపడుతున్నాయి, అంటే అంతకుముందు ఉన్న పరిస్థితుల దృష్ట్యా అని చెప్పి చాలా వివరంగా చెప్పింది అనమాట. చాలా వివరణాత్మకంగా చెప్పింది. నాకు అంత నిద్రలో కూడా వినాలనిపించింది. కరెక్టే చెప్తోంది కదా ఇది, అయ్యో అవునా అది ఎలా అని చెప్పి. సరే 4 అయిన తర్వాత ఇంకెట్లాగో స్కూల్కి వెళ్ళాలి కదమ్మా, ఒక పని చేద్దామా, ఇంత టైం ఎలాగో మాట్లాడుతున్నాం కదా, నూనె రాస్తాను తెచ్చుకో జడేస్తాను. అవును మమ్మీ చాలా రోజులు అయింది నేను నూనె రాయి అని చెప్పి. అంటే ఏంటంటే మనం కూర్చొని మాట్లాడితే వాళ్ళ స్వభావం ఏంటి, వాళ్ళు ఎలా మాట్లాడతారు, వాళ్ళు దేంట్లో రాణిస్తారు అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏఐ నేర్చుకో, ఇంజనీర్ అవ్వు, డాక్టర్ అయితే చాలా కష్టం, 10 ఏళ్ళన్నా కష్టపడాలి అని చెప్పి మనకున్న పరిజ్ఞానంతో మనం ఆ రోజు చదువుకోలేదు కదా, ఈరోజు చదువుకుందాం అంటే మన దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు మనం కష్టపడతాం వీళ్ళని చదివిద్దాం అనే రేంజ్లో వాళ్ళు అసలు ఏం చదవాలనుకుంటున్నారు అని అడగడం మర్చిపోతున్నారు తల్లిదండ్రులు. మనం మాట్లాడుతున్నాం అనుకో, వాళ్ళు ఏం చేయగలుగుతారు అనేది మనకు తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు నువ్వు ఇది చెయ్యి అని చెప్పి మనం ప్రోత్సహించడానికి ఉంటుంది. మరి మాట వినాలి మనకి అని అంటే బాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పచ్చు ఒకటి. రెండోది, ఒక్కొక్క రోజు ఎదుగుతారు కదా, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు నిజమేనా, వీళ్ళైనా మన పిల్లలు మాట్లాడుతున్నారు కదా, అంత మెచ్యూరిటీ అనేది కూడా మనకు అర్థమవుతుంది. కరెక్ట్. ఇంకా యూనివర్స్ నుంచి మనం ఎలా హెల్ప్ తీసుకోవాలి అని అనుకుంటే కనుక పోస్ట్ పోన్ క్రౌడ్ చాలా బాగా పనిచేస్తుంది. పోస్ట్ పోన్ క్రౌడ్ అనేది స్విచ్ వర్డ్ అక్క? అవును, స్విచ్ వర్డ్ పోస్ట్ పోన్ క్రౌడ్. అలాగే డూ అనే స్విచ్ వర్డ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. స్నానం చేయట్లేదు పిల్లలు, సండే వచ్చే వరకల్లా 10ంటికి 11ంటికి స్నానం చేయాలనుకుంటారు, లేట్ అవుతూ ఉంటుంది. స్నానం చేయి అని వాళ్ళకి చెప్పి డూ 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 అని అనుకుంటూ ఉండండి, 10 నిమిషాల్లో వాళ్ళు వెళ్ళి స్నానం చేసేస్తారు. ఇంకోటి నేను చాలా గమనించింది ఏంటంటే, మనం 10 సార్లు చెప్తే పిల్లలకి ఆ పని చేయబుద్ధి కాదు. లెమ్మన్నానా లే అని అంటూ లాస్ట్కి అరిచేస్తాం.
ఎన్నిసార్లు చెప్పాలి, లే ముందు స్నానం చేయాలి, అక్కడ గొడవ స్టార్ట్ అయ్యింది, అక్కడ వాళ్ళకి విసుగొచ్చేస్తుంది. కాబట్టి ఒక్కసారి చెప్పి మీరు డూ 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 అని అంటూ ఉండండి, యూనివర్స్ హెల్ప్ తీసుకోండి, తప్పకుండా లేచి వాళ్ళు పని చేస్తారు. మగపిల్లల్ని డీల్ చేయటం ఒక ఇంత కష్టం అవుతుంది అక్క. అది ఫ్రెండ్స్ని మెయింటైన్ చేయటం కానీ, బైక్స్ మీద ఫాస్ట్గా వెళ్తూ మనకి రీసెంట్ టైమ్స్లో మనకు తెలుసు ఒక చాలా ఇబ్బందికరమైనటువంటి చరణ్ విషయం. అవును. సో అట్లా మగపిల్లల్ని వాళ్ళు వ్యసనాల బారిన పడటం కూడా ఈ ఏజ్ లోనే జరగటం అనేది జరుగుతుంది. ఆ పిల్లల్ని డీల్ చేయడానికి కూడా డూ ఉపయోగపడుతుంది, పోస్ట్ పోన్ క్రౌడ్ ఉపయోగపడుతుంది. ఆ విషయంలో తల్లి మారాలి. ఒక పిల్లాడు అని అనేసరికి 15 ఏళ్ళు 16 ఏళ్ళు అయిన తర్వాత వాడు మనకి మహేష్ బాబు అర్జున్ లా కనపడతాడు, వారియర్ లాగా ఫీల్ అవుతాం మనం. ఫ్యూచర్ లో అలా ఫీల్ అవుతానేమో. డెఫినెట్ గా సినిమాలో నువ్వు లంచం తీసుకొని పని చేయకపోతే ఎట్లా అంటే నా కొడుకు చూసుకుంటాడు ఈ కేసులు అని చెప్తుంది కదా ఆవిడ. అర్జున్ మూవీ గుర్తుందా నీకు? అట్లా ప్రతి తల్లి వారియర్ గా ఫీల్ అవుతుంది కొడుకు అనేసరికి ఆటోమేటిక్ గా. సో అది యాటిట్యూడ్ మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి అని అంటే వాడు చిన్న పిల్లవాడు, వాడికి చెప్తే వినాలి అనే తత్వాన్ని చిన్నప్పటి నుంచి నేర్పించాలి. నాన్న ఇవన్నీ కాదు, మన స్తోమతకి తగ్గట్టుగా ఖర్చు పెట్టడం మగపిల్లవాడికి నేర్పించాల్సిన ఫస్ట్ అదే. స్తోమతకి తగ్గట్టుగా ఖర్చు పెట్టడం, స్తోమతకి తగ్గట్టుగా ముందు దాయడం. నేను నీకు ఫస్ట్ ఆ విషయం గురించి చెప్పంగానే నేను బాధపడిన సందర్భం ఒకటి నాకు గుర్తుకొచ్చి, అయ్యో ఆ రోజు నాకు ముందు చెప్పుంటే కనుక నేను కొననిచ్చేదాన్ని కాదు కదా, నేను ఎంతో కొంత నేను కౌన్సిలింగ్ చేసేదాన్ని కదా అని నాకు అనిపించింది అనమాట. కొన్న తర్వాత తెలుసు మనకు ఆ విషయం, అంతకుముందు తెలియదు కదా. బైకులు లక్ష ఏంది పద్మిని, ఇవన్నీ బైకులు కానీ ఐఫోన్లు కానీ. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, పిల్లలకి డబ్బు విషయం తెలియజెప్పకపోవడము అనేది చాలా పొరపాటు. నేను ఫోన్ వాడుకోలేదు, మా నాన్న 2000 రూపాయల ఫోన్ కూడా కొనిలేదు. ఆ బాధ ఏంటో నాకు తెలుసు. 10,000 కొని అంతవరకు ఎందుకు ఇంకో 0 యాడ్ చేయడం, దానికి తప్పు. నువ్వు వాళ్ళకి పరువు ఎక్కడ ఉందనేది నేర్పించాలి. నీ చేతిలో ఐఫోను లేకపోతే ఇంకా చాలా పెద్ద ఫోను ఉంటేనే పరువు నిలబడుతుంది అనుకోవడం పొరపాటు. ఆ జోన్లో నుంచి ముందు వాళ్ళని పక్కకి లాగాలి. ఓకే, క్యారెక్టర్ ఇస్ పరువు, అది అంతే. నెక్స్ట్ ఇంకోటి, ఒక 10-11 ఏళ్ల నుంచి ఆధ్యాత్మికంగా చాలా ముందుకు తీసుకెళ్ళాలి. భగవంతుడి గురించి చెప్పడం, నీకు కర్ణుడి గురించి ఏమర్థమైంది చెప్పు, లేదా శ్రీరాముడి గురించి నీకు ఏమర్థమైంది చెప్పు అని ఇలాంటివి చెప్తూ ఉంటే కనుక లాజికల్గా ఈ పని చేయొచ్చు ఈ పని చేయకూడదు అని సబ్ కాన్షియస్ మైండ్లో వాళ్ళకి స్టాండ్ అయిపోతుంది. అందుకే పెద్దవాళ్ళు పురాణాలు అని చెప్పేవాళ్ళు కదా, జరిగింది ఇలా అయింది రామాయణ గురించి ఇవి చెప్తూ ఉండడం ఎందుకు అని అంటే వికసింపజేస్తుంది బుర్ర అనేది అర్థం అన్నమాట. కాబట్టి అది కంపల్సరీగా ఉండాలి. అలా చెప్పాలి, అలా మనం అడగాలి. పురాణాల గురించి అంటే మనకి తెలిసి ఉండాలి ముందు కదా. విసుక్కుంటున్నారు అని అంటే గనక LA బాగా పనిచేస్తుంది. LA అని అంటే లా అనకూడదా? ఆల్ఫాబెట్స్ లో చాలా బాగా పనిచేస్తాయి. LA అని అంటే ఆల్మోస్ట్ కోపము విసుగు అన్ని తగ్గిపోతాయి. అది పిల్లల విషయంలోనేనాక, లేకపోతే భర్త మా మీద మమ్మల్ని విసుక్కుంటున్నారండి ఎవరైనా LA అలా కాదు, అసలు నేనే విసుక్కుంటున్నాను ఒకళ్ళ మీద, నాకు పని చేయాలి అన్నప్పుడు నేను LA అనుకోవచ్చా? నువ్వు అప్పుడు టుగెదర్ అనుకుంటే ఆ విసుగు అంతా వెళ్ళిపోతుంది అనమాట. నువ్వు కదా వెళ్ళి వాళ్ళ చేతులు పట్టుకొని కలవాలి అనే కదా. టుగెదర్ చాలా బాగా పనిచేస్తుంది. ఎక్కడైనా నిన్ను వాళ్ళు ఆహ్వానించాలనుకుంటే టుగెదర్ చాలా మాస్టర్ స్విచ్ వర్డ్ అనమాట. మీకు ఎలాంటి పనులైనా కూడా అయిపోతాయి. టుగెదర్ గురించి మళ్ళీ మనం వివరంగా ఒకసారి మాట్లాడుకుందాం. సో పిల్లల విషయంలో అయితే పోస్ట్ పోన్ క్రౌడ్, డూ LA చాలా బాగా పనిచేస్తాయి. అద్భుతం. నేను ఇంకొకటి, బాండింగ్ అనేది ఎలా ఉండాలి అని అంటే, ఈ మధ్య కాలంలో నేను కూడా చాలా ఫేస్ చేశాను. అంటే ఇంట్లో సమస్యలు కానీ, ఈ చెప్పా కదా ఈ 9 నెంబర్ నన్ను చాలా హింసించేస్తుంది ఈ సంవత్సరం కానీ చాలా ఇట్లా ఉందన్నమాట. అప్పుడు పిల్లలు అసలు మాట వినకపోతే ఎవరితోనో మాట్లాడుతూ నేను ఒక మాట అన్నా, నా పిల్లలు నా మాట వినాలని నేను అనుకోవట్లేదండి. ఎందుకంటే నిన్ననే నేను నిర్ణయించుకున్నాను, వాళ్ళని నేను కనలేదు, వాళ్ళే నన్ను ఎంచుకున్నారు తల్లిలా. వాళ్ళు ఎంచుకున్నారు తల్లిలాగా అంటే దే హ్యావ్ డన్ అ ఫేవర్ ఫర్ మీ. సో డెఫినెట్గా నేను వాళ్ళకి ఒబీడియంట్గా ఉండాలి అనేది నా మైండ్లో నేను ఫిక్స్ చేసుకున్నా. సో నేను ఒబీడియంట్గా ఉంటాను.
వాళ్ళని ఇది చేయండి అది చేయమని నేను అడగను అని అంటే, ఆ మాట వాళ్ళిద్దరు విన్నారు పద్మిని. ఆ రోజు నుంచే మార్పు కనపడింది మీ పిల్లలు. చాలా మార్పు కనపడింది అసలు. అది మరి ఆ బాధ అనేది యూనివర్స్కి అంది, లేదు నేను మారుస్తాను నీకేం బాధ లేదని చెప్పి వెంటనే మార్చిందో, మా మధ్య ఆ బాండింగ్ వల్ల వాళ్ళ అమ్మ ఇంత బాధపడుతోంది, మనం అమ్మని ఇంకా బాధ పెట్టకూడదు అని చెప్పే మారారో నాకైతే తెలియదు, కానీ విపరీతమైన మార్పు వచ్చిందనమాట. అది సో మాటే మంత్రం అంటాను చూసావా, ఇదే అది ఆ మాట అనేది మంత్రంలా పనిచేయాలి వాళ్ళ మీద. ప్రేమతోనే జయించాలి ఈ రోజుల్లో. గట్టిగా తిట్టాము అని అంటే పక్కన ఉన్నవాడు ఎవడన్నా ప్రేమగా మాట్లాడితే వాడు మంచి వాడైపోతాడు, అవునా కదా? సో అట్లా ఉండకూడదు. పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా మంచిగా మాట్లాడతాగో చూడు ఆవిడ ఎంత బాగా మాట్లాడుతుందో, నువ్వే ఇట్లా చేస్తున్నావు. అండ్ ఇంకోటి, ఇంట్లో కూడా మీకు చేత కదా పిల్లలతో ఎలా మాట్లాడాలో. ఏదో విసుగుంటుంది పాపం, పొద్దున్న లేచిన దగ్గర నుంచి దోశ పిండి రుబ్బుకుందామా, పని చేసుకుందామా, వెళ్దామా, పచ్చడి మర్చిపోయామా, అయ్యో ఇదే గోల కదా. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇదివరకు లాగా అన్నం తినడం కాదు కదా, ఏ టిఫినో చేసుకోవాలి, చపాతీ చేయాలి, చపాతీలోకి ఏం చేయాలి, ఇవన్నీ ఆలోచనలు, అవునా కాదా? కాబట్టి గబక్కునే ఏమైనా విసుక్కున్నా, నువ్వు ఒక్కదానివే చేస్తున్నావా ఉద్యోగం? మీకు ఆఫీస్లో అయితే అందరితో బాగానే మాట్లాడతారు, ఇంటికి వచ్చేటప్పటికి మమ్మల్ని చూస్తే విసుక్కుంటారు ఎందుకు? మీరు వాళ్ళతో అయితే బాగానే మాట్లాడతారు, నన్ను చూడంగానే మీకు ఎందుకు విసుగొచ్చేస్తుంది, నన్ను ఎందుకు కసురుకుంటారు, నన్ను ఎందుకు విసుక్కుంటారు, ఈ మాటలన్నీ ఉండకూడదు. ముందు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా చాలా నియంత్రణ పాటించాలి. ఎప్పుడైతే వాళ్ళ మీద ఒకళ్ళకొకళ్ళు విసుగు లేకుండా ఉంటారో పిల్లలకు కూడా విసుగు రాకుండా ఉంటుంది ముందు. మెయిన్ అది కూడా ఇంపార్టెంట్. డెఫినెట్లీ చాలా చక్కగా తెలియజేశారక్క. ఖచ్చితంగా అది ఉపయోగపడుతుంది మన వాళ్ళకి. పిల్లల మాటలు విని చక్కగా ఏ తల్లిదండ్రులు అయినా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనే కోరుకుంటారు కదా. వాళ్ళు చక్కగా మాట వినాలి, సౌమ్యంగా ఉండాలి మా పిల్లలు. ఆ శ్రీరామచంద్రమూర్తే మనకి ఆదర్శం. ఆయన ఎలా అయితే తల్లిదండ్రులను గౌరవించాడో అలాగే మనము మన పిల్లల చేత గౌరవింపబడాలి అని అంటే మన ఇతిహాసాల ముందు మనం నేర్చుకుని మన పిల్లలకి నేర్పుతాం. చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, చక్కటి స్విచ్ వర్డ్స్ని కూడా పరిచయం చేశారు. ఇది ఉపయోగపడుతుంది మన వాళ్ళకి అని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. నమస్తే.